సాగర్ ఈరోజు నువ్వు కంటెంట్ చెప్పు. చెప్పు బ్రో. ఓకే బ్రో, ఏం కంటెంట్ కావాలి? అది కింగ్డమ్ టీజర్ చూసినా? సాక్షి టీవీ యాంకర్ చూపించు బ్రో, బిగ్ ఫ్యాన్ అంట. కింగ్డమ్ టీజర్ గురించి. ఓకే బ్రో. హాయ్ బ్రో. హాయ్ బ్రో. మరి కింగ్డమ్ టీజర్ వచ్చింది, ఎలా అనిపించింది? ఎస్ బ్రో, నేనైతే టీజర్ చూడడం జరిగింది. సినిమాలో చాలా కష్టపడ్డాడని అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే విజయ్ దేవరకొండ రీసెంట్గా అన్ని ఫ్లాప్లే. సో ఈ సినిమానైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసినట్టుగా అయితే కనిపిస్తుంది. చాలా కష్టంగా కనిపిస్తుంది సీన్ లో కూడా. సో సినిమా ట్రైలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది బ్రో. సో మరి ఫస్ట్ టైం పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు కదా, విజయ్ దేవరకొండ గారు సెట్ అయిందా? అంటే మొన్నటి వరకు ఒక డౌట్ అయితే ఉండేది బ్రో నాకైతే, విజయ్ దేవరకొండ పోలీస్ గా సెట్ అవుతారా లేదని. చూస్తాడికి ఇప్పుడు మనం ట్రైలర్ చూడగానే అందులో పోలీస్ క్యారెక్టర్ గా యాక్టర్స్ బాగా ఫిట్ అయ్యారు. అండ్ అందులో బాడీ మీద కూడా కాన్సన్ట్రేషన్ బాగా పెట్టినట్టుగా ఉన్నారు. సో చాలా బాగుంది. సో టీజర్ లో మీకేం నచ్చింది? ట్రైలర్ లో నాకు విజయ్ దేవరకొండ యాక్టింగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది బ్రో. అనిరుద్ ఆఫ్టర్ జెర్సీ దత్తా మన హీరో, మన డైరెక్టర్ ఈ సినిమా తీయడం అయితే జరిగింది. సో నాకే చాలా బాగా నచ్చింది బ్రో. సో మరి ఈ సినిమా అన్న విజయ్ దేవరకొండ గారికి హిట్ కొట్టే అవకాశాలు ఉన్నాయంట? డెఫినెట్లీ ఇప్పుడు ఈ సినిమాతో హిట్ కొట్టకపోతే ఇంకా ఆయన షడ్డకి వెళ్ళాల్సిందే. సో అందుకని ఈ విషయం ఆయనకి తెలుసు కాబట్టి ఈ సినిమా 100% హిట్ కొడుతుంది బ్రో. ఓకే, థ్యాంక్ యూ. అది మనం గ్రహించలేడంటే తన దాటానికి ఏం లేదు. చంద్రబాబు నాయుడు అయినా రేపొద్దున ఏ ప్రభుత్వం వచ్చినా రైతులను కాపాడలేని వ్యక్తి. రేపొద్దున ఎవరైనా ప్రభుత్వం దిగాలి. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో ప్రభుత్వ లోపం ఉందంటారా? ప్రభుత్వం లేదు, 100% ఉందండి. 100% ఉంది లోపం. ఓకే, నువ్వు రైతులకు ఇస్తున్నావు, ఇప్పుడు వాటర్ అన్ని వస్తాయి, అన్ని ఉన్నాయి. రైతుకు దిగుబాటు ఆగారాలు లేనప్పుడు ఏం చేస్తారండి? అంటే ఇదే చంద్రబాబు గారు 40 సంవత్సరాల నుంచి ఉన్నారు. ముందు 3 సార్లు నేను ఒకటి చెప్పగలుగుతున్నా. 40 సంవత్సరాల్లో నా రాజకీయ ప్రస్థానం అంటారు. 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ పర్సన్ అంటారు. 40 సంవత్సరాల్లో ఎక్స్పీరియన్స్ పర్సన్ లో తనకు ఒక్క పథకం ఇంతవరకు 15 ఏళ్ళు ఇప్పటి వరకు సీఎం చేసినాడు. నెలలో 15 నెలలు అయిపోయినా ఇప్పటి వరకు 15 సంవత్సరాల్లో తన ఒక్క పథకం చెప్పండి. ఒక్క పథకం ఏది? అన్నా క్యాంటీన్ కాకుండా వేరే పథకం. ఒక జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు, తన ఫాదర్ 5.5 సంవత్సరం చేసినా కూడా పథకాలు, ఎన్ని పథకాలు గుర్తుంటాయి? ఒక పథకాలు అంటే రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి తప్ప. ఏదన్నా చంద్రబాబు అంటే పథకాలు చెప్పండి. ఒక ఎన్టీఆర్ తప్ప. ఎన్టీఆర్ 2 రూపాయల కిలో బియ్యం తెచ్చినది ఎన్టీఆర్. ఒక అన్నా క్యాంటీన్ అనేది తమిళనాడు నుంచి తెచ్చినది పథకం. మిగతా అన్ని జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి సొంత జలయజ్ఞాన్ని తెచ్చినది. సొంతంగా చంద్రబాబు ఒక ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజు ఆ టైం చంద్రబాబు గారు నేను సూపర్ సిక్స్ అమలు చేస్తాను. చంద్రబాబు గారు అన్నారు కదా, ఏం అమలు చేస్తాడు? జగన్ చేసినట్టే అమలు చేస్తాడు. జగన్ చేసినట్టు కూడా అమ్మఒడి అన్నాడు. ఏం పెట్టినాడు? ఎప్పుడు వేసిన? సంవత్సరం తర్వాత వేసినాడు. ఇప్పటి వరకు అమలు చేసినది ఏం అమలు చేసినాడు చెప్పమను. చేసింది ఇప్పుడు అమ్మఒడి అందరికీ. ఎవరు వేసిండు? అమ్మఒడి జగన్ చేయలేదా? ఇంట్లో కాదు, జగన్మోహన్ రెడ్డి మీరు ఎక్కువ పథకాలు అమలు చేశారు తప్ప ఇంతవరకు బస్సు ఫ్రీ బస్ అన్నారు, ఇంతవరకు అమలు చేయలేదు. రైతు భరోసా అన్నారు, రైతు భరోసా అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఇంతవరకు అమలు చేశారు. రైతులకు ఇన్సూరెన్స్ అన్నారు, ఇంతవరకు అమలు చేశారా? ఇప్పుడు రైతుల గురించి నువ్వు అన్నావు, ఇన్సూరెన్స్ ఇంతవరకు ఇన్సూరెన్స్ గురించి అన్నావు నువ్వు, కరెక్ట్. ఆ పాయింట్ నువ్వు అన్నావు. కానీ ఇప్పుడు ప్రతిపక్షంగా వచ్చి దగ్గరగా సంవత్సరంన్నర అవుతుంది. 2 సంవత్సరాలు ఇన్సూరెన్స్ పడాలి. రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి పోరాడేది ఏదన్నా? ఇప్పుడు మామిడి పంటలు అయిపోయే టైంకి 2 వారాల టైం ఉన్నా కూడా ఒక్క మాట ఒక టీడీపీ కార్యకర్త అడిగాడు నన్ను. నేను మాట చెప్పలేకపోయాను. ఏప్రిల్లో మొదలైందన్నా. ఇప్పుడు మాట విన్నా మాట. ఏప్రిల్లో మామిడికాయ మొదలైంది, అప్పటి నుంచి రేటు లేదు. ఇప్పుడు పూర్తిగా అయిపోయే టైంకి రావటం ఏంది? ముందే వస్తే ఇంకా కొంతమంది రైతులు బాగుపడేవాళ్ళు కదా, జగన్ వల్ల, జగన్ పేరు చెప్పుకునేవాళ్ళు కదా అని అంటున్నారన్న. ఎందుకు రాలేకపోయాడు? రైతుల వల్ల పోయినాడు. రైతులకు చేసినాడా? మామిడి పళ్ళు రైతులకి ఎందుకు వెళ్ళలేకపోయాడు? ఏప్రిల్లో పులిందుల్లోనే ఉన్నాడు. అరటికి పోయినాడు. అరటికి చేసినాడా? మన వాళ్ళు పోయినారు. అరటికి చేసినాడా చెప్పండి. మామిడి పళ్ళకి ఎందుకు వెళ్ళలేకపోయాడు? పోతాడయ్యా రైతు అనే అంటున్నారు. పోతాడు. ఎందుకు ఏ దానికైనా మీరు కట్టుబడి ఉంటేనే కదా. మీరు
ఎవరు బందోబస్తు అన్న, అన్ని అడ్డుకుంటారు కదా. అన్న ఈ రోజు జగన్ పర్యటనలో సెక్యూరిటీ సరిపోయింది